మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సౌత్ కొరియా కొస్పీ మార్కెట్ ఒక్క నెలలోనే 40% కుప్పకూలిపోయింది అని అంటే రీజన్స్ ఏంటంటే? లాస్ట్ 1 మంత్లో ఆల్ టైమ్ హై దగ్గర నుంచి లిటరల్లీ 40% డౌన్ అయిందండి. బట్ మనకు అర్థం కావాల్సిందంటే అది లాస్ట్ 1 ఇయర్లో స్టిల్ ఇంకా 60% ప్రాఫిట్లోనే ఉంది. ఓకే. అంటే ఈ సంవత్సరం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అప్ ట్రెండ్ మార్కెట్స్ అంటే కొరియన్ మార్కెట్ అనమాట. అంటే వరల్డ్ వైడ్గా ఈ డేటా సెంటర్స్ నుంచి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి అంటే మెమరీ కార్డ్స్కి హ్యూజ్ షార్టేజ్ వచ్చేసింది. దాంతో మెమరీ కార్డ్స్ తయారు చేసే కంపెనీస్ ఏంటంటే బాగా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు అనమాట. దాంతో శాంసంగ్ అండ్ హైనెక్స్ ఈ 2 కంపెనీస్ బీభత్సన లాభాలు క్రియేట్ చేస్తున్నాయి ఈ సంవత్సరం. ఈ 2 స్టాక్స్ వాళ్ళ టోటల్ ఇండెక్స్లో మోర్ దెన్ 50% వెయిటేజ్ ఉంది. దాంతో లేదు ఎంటైర్ స్టాక్ మార్కెట్ కాదు, ఈ 2 కంపెనీస్ డౌన్ అయితే అండ్ ఇండెక్స్ డౌన్ అవుతుంది, ఈ 2 పెరిగితే ఇండెక్స్ పెరిగిపోతూ ఉందన్నమాట. అంటే లాస్ట్ 1 వీక్లో ఈ 2 బాగా కరెక్షన్ గురైనాయి. దాంతో మార్కెట్ ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది అనమాట. అందుకని ప్రపంచం మొత్తం మీద ఈ పాయింట్ ఆఫ్ టైంలో మోర్ వాలటైలిటీ ఇండెక్స్ ఏదన్నా ఉందంటే ఇట్స్ ఏ కొరియన్ మార్కెట్. అది కోసుకుని ఎందుకంటే ఆ దేశంలో ఈ లివరేజ్ ఈటీఎఫ్స్ ఉండటం, పబ్లిక్ అంతా ఈ డెట్ ఫండ్స్ని బ్రేక్ చేసి ఇన్సూరెన్స్ని సరౌండర్ చేసి మరి డబ్బులు తీసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అండ్ లివరేజ్ ఎక్కువ అవటం వల్ల మార్కెట్ బీభత్సంగా పెరిగింది. అండ్ రైట్ టైంలో ఆ కంట్రీ దాన్ని క్యాప్చర్ చేసింది. ఈ సంవత్సరం శాంసంగ్ ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి అంటే గత 50 సంవత్సరాల్లో వచ్చిన ప్రాఫిట్ కన్నా ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం. అంటే ఊహించుకోండి ఎంత స్పీడ్గా పెరిగిందో. ఈవెన్ హైనెక్స్ రీసెంట్గా ప్రాఫిట్స్ బాగా వచ్చిందనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన ప్రాఫిట్ సంపాదిస్తున్న ఎక్స్చేంజ్ ఏదైనా ఉందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది కోస్పీ సౌత్ కొరియా అనమాట. అండ్ వాలటిలిటీ కూడా అదే రేంజ్లో గ్రో అవుతుంది. అందుకని పెద్ద పెద్ద ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరు లేదు, బాగా మూవ్ అయినాయి కాబట్టి ఇదే మంచి టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అన్నట్టు ప్రాఫిట్ బుక్ చేసుకొని బీయింగ్ చేశారు. దాంతో సెల్లింగ్ పడిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే లివరేజ్ తీసుకున్న వాళ్ళు ఇన్ టైంలో డబ్బు కట్టలేకపోతే క్లోజ్ చేసుకుంటూ పోతారు కదా, అట్లా మార్కెట్ వచ్చుకుంది ఎక్కువ అవుతుంది. అందుకని ఎప్పుడైనా మార్కెట్ పట్టడం స్టార్ట్ అయితే ఫస్ట్ కొంచెం పడుద్ది, తర్వాత ఇంకొంచెం ఎక్కువ పడుద్ది, ఇంకా కొంచెం ఎక్కువ పడుద్ది. ఇప్పుడు లివరేజ్ తీసుకున్న వాళ్ళు మార్జిన్ కట్టలేక మొత్తం కొలాప్స్ అవుతుంది అనమాట. అంతే దాన్ని మనం యాంటీ క్లైమాక్స్ అంటాం. స్మాల్ బిగ్గర్ బిగ్గెస్ట్ వచ్చేసి ఆగిపోద్ది అనమాట. అట్లా కొరియాలో ర్యాపిడ్గా విత్ ఇన్ ద 1 మంత్లోనే ఆల్ టైమ్ హై నుంచి 40% పడింది. బట్ సిస్టమ్ అంతా క్లీన్ అయినట్టు ఉంది. నిన్న ఒక్కరోజే మళ్ళీ మార్కెట్ 18% పెరిగింది 1 డేలోనే. నిన్న శాంసంగ్ అండ్ హైనెక్స్ 23% పెరిగింది సింగిల్ డేకే. ఈవెన్ అమెరికాలో కూడా బాగా మార్కెట్ రికవర్ అయిందనమాట. ఏదైనా కానీ ఇప్పుడు మనం ఉన్న ఏరియా మోర్ వాలటైలిటీ ప్రోన్ ఏరియా అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఇండెక్స్ పట్టడం అనేది నార్మల్ న్యాచురల్ అయిపోయింది. ఇప్పుడు టూ మచ్ వాలటైలిటీ జోన్లు వస్తున్నాయి. అంటే మనకు అర్థం కావాల్సిందంటే ప్రపంచం ఇంత ముందులో లేదు. ఇప్పుడు ప్రపంచంలో లివరేజ్ ఎక్కువ అవుతుంది, లిక్విడిటీ డ్రై అవుతుంది. జపాన్లో 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ ఇప్పుడు 2.9కి వచ్చిందండి ఆల్మోస్ట్. అండ్ అది ఎంత అంటే విత్ ఇన్ ద 1 ఇయర్లోనే డబల్ అయింది వడ్డీ రేట్లు అక్కడ జపాన్లో. ప్రపంచానికి ఫ్రీగా డబ్బిచ్చే జపాన్లో వడ్డీ రేట్లు డబల్ అయినాయి. అండ్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ మోర్ దెన్ 2.8 దాకా వచ్చేసింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇక స్ట్రెస్సే ఉంటుంది. వడ్డీ రేట్లు తక్కువ రీజన్ అయిపోయింది, ఇంక లేదు అది. అందుకని వాలటిలిటీ ఎక్కువ అవుతుంది ఇంకా రిస్క్ అసెట్ క్లాస్లో. అందుకని బిట్కాయిన్ కావచ్చు లేదా స్టాక్స్ కావచ్చు వీటన్నిటికి వడ్డీ రేట్లు ఎక్కువ అవుతాయి. అంటే ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా ఈ టెక్నాలజీ కంపెనీస్ అన్ని బీభత్సంగా అప్పులు చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఎన్విడియా కావచ్చు బీభత్సంగా అప్పులు చేస్తున్నాయి డేటా సెంటర్ల కోసం. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేదు అంతగా. అదే టైంలో జపాన్ వడ్డీ రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఇప్పుడు ఇంత ముందు ఉన్నంత 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు జపాన్లో 0 రేట్ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే జపాన్లో ఈ లో వడ్డీ రేటుకి తెచ్చుకొని అమెరికాలో బ్యాంకులో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు 5% ఫ్రీగా వచ్చేది వాళ్ళకి. ఇప్పుడు అలా కాదు, జపాన్లోనే 2.8% దాకా వడ్డీ అనేసరికల్లా అమెరికా నుంచి ఉల్టా జపాన్కి వస్తుంది. నేను అనుకోవటం ఏంటంటే అమెరికన్ డాలర్ ఇంకా 2 to 5% దాకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1 ఇయర్లో. అంటే అమెరికాలో డాలర్ డౌన్ అవుద్ది. ఎందుకంటే జపాన్ వాళ్ళందరూ ఎవరైతే అమెరికాలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు తిరిగి వాళ్ళ దేశం తీసుకెళ్ళడం కోసం అమెరికాలో పెట్టిన డాలర్ ఇన్వెస్టర్స్ని అమ్ముకుంటారు. అందుకని అమెరికాలో మోర్ వాలటిలిటీ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ వరల్డ్ మార్కెట్ అన్ని ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసేసింది కాబట్టి వాలటిలిటీ రీచ్ అవుద్ది. అండ్ వడ్డీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఏదన్నా ఒక్క రిజల్ట్ కనుక బాగలేదు కంపెనీల కంటే ఈ పెద్ద ఎత్తున ఎక్స్పెన్షన్లో ఉన్నాయి కదా, ఉలిక్కి పడుద్ది మార్కెట్ అనమాట. అందుకని డెట్ ఫండ్స్కి రాను రోజుల్లో డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాలటిలిటీ గురవుతూ ఉంటాయి ఖచ్చితంగా. అంటే కాబట్టి జపాన్ లాగానే లేదా కొరియన్ మార్కెట్ లాగానే ఎక్కడైనా జరిగే ఛాన్స్ ఉంది. 1 మంత్లోనే అన్ని తారుమారయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఉన్న ప్రపంచం ఎంత అన్సర్టనిటీ అంటే
అంటే విత్ ఇన్ ద 1 మంత్ కల్లా నువ్వు ఆల్ టైం లోకి పోతావు, లేదా ఆల్ టైం ఎగిలిపోతావు, ఏదైనా సాధ్యం అవుతుంది అనమాట. టూ మచ్ అన్సర్టనిటీ జోన్లోకి వస్తున్నావు. ఈ టైంలో రిస్క్ మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎవరికి వాళ్ళ పోర్ట్ఫోలియోస్. Yes. అంటే మార్కెట్ భారీగా పడిపోయిన సమయంలో కూడా కొన్ని షేర్లు బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాయి కదా సార్. డెఫినెట్గా కొన్ని సెక్టర్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇండియా అంత వైడ్ డైవర్సిఫికేషన్ ఏం లేదు అక్కడ. ఎందుకంటే కొరియాలో ఆ 2 స్టాక్స్ వెయిటేజ్ మోర్ దెన్ 60 అండి. 2 స్టాక్స్ 60% కంట్రోల్ చేస్తున్నాయి. అంటే ఆ రెండింటికి ఏమైనా మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. ఇండియాలో అలా కాదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఎంత అండి? 12%. ఐసిఐసిఐ బ్యాంక్ వెయిటేజ్ ఎంత? 10%. రిలయన్స్ వెయిటేజ్ ఎంత? 8%. మన దగ్గర బ్యాలెన్స్డ్ వేలో ఉంది. Yes. బట్ అక్కడ అలా కాదు. ఈవెన్ అమెరికాలో కూడా టాప్ 7 కంపెనీస్ వాళ్ళ టోటల్ ఎకానమీలో అంటే 50% పైన ఉన్నాయి. అందుకే ప్రపంచంలో వెస్టర్న్ కంట్రీస్ అన్ని టూ మచ్ ఐటీ మీద డిపెండ్ అవుతున్నాయి. వాటికి ఏమన్నా అయిందంటే రిసెషన్ అక్కడ. Yes. బట్ ఇండియా అలా కాదు, ఫుల్ వెల్ డైవర్సిఫైడ్ అనమాట. అందుకని కరెంట్ కండిషన్లో మిగతా అన్ని సార్తో పోల్చుకుంటే ఇండియాని బెటర్ పొజిషన్. అఫ్కోర్స్ ఈపీఎస్ గ్రోత్ ఫాస్ట్గా లేదనే కానీ సేఫ్టీ పాయింట్ ఆఫ్లో ఎస్. Yes. అంటే కొస్పీ పతనం మరి ఇన్వెస్టర్స్కి ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? లివరేజ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రిస్క్ అనే విషయం మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. అంటే షార్ట్ టర్మ్ గెయిన్ కోసం టూ మచ్ లివరేజ్ పెట్టమాకండి. ఇప్పుడు ఇండియాలో కూడా రిస్క్ ఏంటంటే 1,00,000 కోట్లు దాటింది ఎంటీఎఫ్ అకౌంట్లో. ఇండియాలో కూడా పబ్లిక్ వాళ్ళు లోన్ తీసుకొని కొనేవాళ్ళు 1,00,000 కోట్లు దాటారు. కోవిడ్ టైంలో ఇలాంటి కల్చర్ లేదు. కోవిడ్ అది అందుకని ఇప్పుడు కోవిడ్ లాగా కనుక 38% పడింది ఇప్పుడు మార్కెట్లో. కొరియా కన్నా ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటారు ఇక్కడ ఇండియాలో ఇప్పుడు. Yes. అందుకని మార్కెట్లో మన ఇండియాలో కూడా ఒక 5% పడితే తట్టుకుంటారేమో కానీ 10లో 15 పడితే మన దగ్గర కూడా అంతే. ఎందుకంటే ఎంటీఎఫ్ అకౌంట్స్ అనేది చాలా పెద్దగా పెరిగింది ఇండియాలో. మోర్ దెన్ 1 lakh వరకు వచ్చింది ఇక్కడ ఇప్పుడు అది. అందుకని లివరేజ్ ఎప్పటికీ డేంజరే, రిస్క్ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళే సేఫ్టీ చూసుకోవటం బెటర్. Yes. అంటే పొజిషన్ తగ్గించుకోవటం బెటర్ మార్కెట్ పడుతుంది అనుకున్నప్పుడు. Yes. Thank you. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.